హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు అల్మాస్ గూడలో 13 సంవత్సరాల పాత ఇల్లు, వెస్ట్ ఫేస్లోది 150 గజాల ఇల్లు. ఇంటి పైన వచ్చేసి మనకు రకరకాల పూల మొక్కలతో అద్భుతమైన టెర్రస్ గార్డెన్తో ఉంటుంది. ఈ టెర్రస్ గార్డెన్కు ఎలాంటి ఛార్జ్ అయ్యారు, ఓనర్కు ఫైనాన్స్ ప్రాబ్లం ఉండి ఇల్లు అమ్మడం జరుగుతుంది. ఓనర్ కూడా మనతో ఉన్నారు, తనతో అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాము. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ పైన ఇవ్వడం జరుగుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోకూడదు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ఎప్పుడు సదా రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఈ ఇల్లు గురించి ఏ డౌట్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నంబరు పైన ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు పూర్తి వివరాలు అన్నగారిని అడిగి తెలుసుకుందాం. సంతోష్ గారు నమస్కారం సార్. నమస్కారం. బాగున్నాను. ఎగ్జాక్ట్లీ మన ఇల్లు ఏ లొకేషన్లో ఉంది, ఇల్లు అమ్మడానికి గల కారణం ఏంటి, ఒకసారి మన వ్యూవర్స్ చెప్పండి. నమస్కారం అండి, నా పేరు సంతోష్. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడంటే అల్మాస్ గూడ గ్రామ పంచాయతీ దగ్గర వస్తుంది. ఎస్ఎస్ఆర్ నగర్ రోడ్ నెంబర్ 5 దగ్గర ఉంది. ఫైనాన్షియల్ అవసరం వల్ల ఇల్లు తీసేద్దాం అనుకుంటున్నాము. 150 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు ఇది. ఇక్కడ గజం వచ్చి 45 to 50 దాకా ఉంది మధ్యలో రేట్. ఇది 13 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఫైనాన్షియల్ నీడ్ వల్ల తీసేద్దాం అనుకుంటున్నాము. బ్యాంక్ లోన్ కూడా ఉంది. మనకు దీని రేట్ ఎంత కూడా చేశారు సార్? మేము రేటు దీనికి 85 చేస్తున్నామండి. 85 అనేది రీజనబుల్. నాకు బడ్జెట్ ఎక్కువ కాకుండా, కొనేవాళ్ళు ఇది కాకుండా బడ్జెట్ రీజనబుల్గా 85 కోట్ చేస్తున్నాం. ఇది మన నెగిషియబుల్ ఉంటుంది. కొంచెం చూద్దాము, ఒకవేళ తీసుకుందాం అనుకుంటే స్లైట్లీ నెగిషియబుల్ చేద్దాము. క్యాష్ అయితే కూడా ఇంకా కొంచెం చూద్దాం మనము. ఓకే, బ్యాంక్ ఫెసిలిటీ, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది ఇల్లుకు? బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి. ఆల్రెడీ ఇది బ్యాంక్లోనే ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉంది ఆల్రెడీ. మీరు తీసుకుంటా అంటే చూద్దాం. రైట్ సార్, రైట్ సార్. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు ఇల్లు గురించి అయితే తను ఎందుకు అమ్ముతున్నారు చెప్పాడు, ఎన్ని గజాల్లో ఉందో చెప్తున్నారు, రేటు కూడా చెప్పడం జరిగింది. ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. ఇల్లు యొక్క పూర్తి వివరాలు తెలుసుకునే ముందు, లోపల చూసే ముందు ఇల్లు గురించి మనం క్లియర్గా ఒక లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఇల్లు వచ్చేసి మనకు అల్మాస్ గూడ గ్రామ పంచాయతీకి నియర్ బై ఉంటుంది. ఎస్ఎస్ఆర్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 5లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. బడంగ్పేట్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు బిఎన్ రెడ్డి సాగర్ హైవే జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి జస్ట్ 7.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఆదిబట్ల టీసీఎస్ వచ్చేసి మనకు 12 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టివిటీతోని మన చుట్టుపక్కల ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్, అదేవిధంగా మనకు శ్లోకా ఇంటర్నేషనల్ స్కూలు, ఇవే కాకుండా మనకు జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజు, చుట్టుపక్కల మంచి హాస్పిటల్స్, మంచి అన్ని రకాల మంచి సూపర్ మార్కెట్లు, ప్రతి ఒక్కటి చాలా మంచి లొకేషన్లో ఉంటుంది. ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకొని మనకు రోడ్ నుంచి ర్యాంప్ ఎంత హైట్ లాగడం జరిగిందో. ఇక మనం ఇల్లు వివరాలకి వెళ్ళినట్లయితే ఇల్లు వచ్చేసి మనకు 150 గజాలలో వెస్ట్ ఫేస్లో ఉంటుంది. ఇంటి ముందు రోడ్డు 25 ఫీట్ల వైడ్ రోడ్డు, సీసీ రోడ్ అయింది. డ్రైనేజు, కృష్ణ వాటర్, సకల సౌకర్యాలు వచ్చేసినాయి. అన్ని ఇళ్ళ మధ్యలో చాలా బాగుంటుంది. ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే 30 x 45 డైమెన్షన్స్లో 1350 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. 13 సంవత్సరాల పాత ఇల్లు అయినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. ఇల్లు లోపల చాలా బాగుంటుంది. చూసుకోండి, ఇప్పుడు మన పార్కింగ్లోనూ మంచి పార్కింగ్, ఫ్లోరింగ్ టైల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇందులో ఒక కార్ అయితే ఈజీగా పడుతుంది. ఇటు చూసుకున్నట్టయితే మనకు పైకి వెళ్ళడానికి మెట్ల కింద కూడా మంచి ఫేషియస్కి ఇవ్వడం జరిగింది. చాలా బాగుంటుంది. చూసుకోండి, ఇంటి చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. ఏదైతే మీరు ఈ సింహద్వారం చూస్తున్నారో, ఈ సింహద్వారం వచ్చి మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు నార్త్ అవుతుంది. నార్త్ కూడా చూసుకోండి, మనకు 3.5 నుంచి 4 ఫీట్ల గల్లివ్వడం కాకుండా ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ సింహద్వారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అయిన చూసుకోండి, మనకు విశాలమైన హాల్ ఉంది. ఎందుకంటే ఇల్లు డైమెన్షన్స్ చాలా బాగున్నాయి. 30 x 45 ఎక్సలెంట్ డైమెన్షన్స్ ఇవి.
అంతకు మించి వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి 13 సంవత్సరాల కిందైనా సరే మంచి ప్లానింగ్తో కట్టుకోవడం జరిగింది. చూసుకోండి ఫ్లోరింగ్ కూడా మనకు మంచి మార్బుల్స్తోని ఎల్లో పట్టీలతో మంచిగా ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా మనకు ఒక 2 విండోలు కూడా ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా 2 రకాల డోర్ ఇవ్వడం జరిగింది. వెస్ట్కు సింహద్వారం ఉంటుంది, ఈస్ట్ కూడా బయటకు వెళ్ళడానికి కూడా మనకు డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇక్కడ ఒక పార్టీషన్ కూడా చేయడం జరిగింది. ఈ పార్టీషన్ మీరు ఫుల్ఫిల్గా చేసుకుంటే ఇక్కడ డైనింగ్ పెట్టుకునే విధంగా చాలా బాగుంటుంది. ఇటు చూసుకుంటే తిన్న తర్వాత చేయిలు కడుక్కునే విధంగా ఒక మంచి వాష్ బేసిన్ను మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు సరిపడే సెల్ఫ్లు ఉన్నాయి. మరి ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము. కిచెన్లోకి ఎంట్రీ కాగానే ఇది వచ్చేసి మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక చిన్న పూజ గది కూడా ఒక 2 పూజ చేసుకునే విధంగా ఒక పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత ఫేషియస్గా ఉందో. ఇద్దరుండి వంట చేసుకునే విధంగా ఎల్ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తో అన్ని రకాల మనకు వెంటిలేషన్ పరంగా మంచి విండోతోని అన్ని రకాలు చాలా బాగుంది. మనకు సౌత్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని 100% వాస్తుతో చాలా బాగుంటుంది. ఈ పోర్షన్ వచ్చేసి మనకు టోటల్ 1350 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇటు చూసుకున్నైతే మనకు ఇది ఈస్ట్ డోర్, మనకు వెనక సైడ్ డోరు చూసుకోండి. మనకు బ్యాక్ సైడ్ కూడా మంచి సెట్ బ్యాక్లతో ఇవ్వడం జరిగింది. ఎంత మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయో అక్కడ అన్ని రకాల మనకు చెట్లు కూడా పెట్టడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక బాత్రూమ్ కట్టివ్వడమే కాకుండా మంచి వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇది 5000 కెపాసిటీ గల సంపు ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద సంపు. మనకు మున్సిపల్ వాటర్ కూడా 24 అవర్స్ వస్తాయి. ఇది వచ్చేసి మనకు బోర్ పాయింట్. ఈశాన్యం అయితే ఇక్కడ బోర్ పాయింట్. పుష్కలంగాను నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. మనకు ఇంకుడు గుంత కూడా కట్టివ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా బాగుంటుంది. మనకి ఇల్లుకు అతి దగ్గరలో జస్ట్ మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు బడంపేట మెయిన్ రోడ్కు చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు బిఎన్ రెడ్డి సాగర్ హైవే నుంచి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. మంచి రోడ్డు కనెక్టివిటీతోని మనకు మెట్రో అయితే జస్ట్ ఎల్బీ నగర్ మెట్రో 7.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇది చూసుకున్నట్టయితే ఇది మన కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా మంచి అందమైన టైల్స్తోని ఇండియన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూసుకోండి మంచిగా విశాలంగా ఉంది. ఇందులో మనకు 6x6 బెడ్ ఈజీగా పడుతుంది. ఇందులో వాళ్ళైతే చిన్న దివాన్ వేసుకుంటారు. 6x6 బెడ్ పట్టం కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని మంచి వెంటిలేషన్ పరంగా ఒక 2 విండోలతోని మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపడని మంచి సెల్ఫ్లతో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్న కాడికి మంచి ఫేషియస్గా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి ఆపోజిటే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉంది. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉన్న కాడికి 5x5 బెడ్ అయితే ఆల్రెడీ వేసుకోరు. ఇందులో కూడా ఒక 6x6 బెడ్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా విండో అన్ని రకాల మనకు సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకు లో రూప్ కూడా ఇవ్వడం జరిగింది. పైన ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా. చూస్తారు కదా ఫ్రెండ్స్, మనకు 13 సంవత్సరాల పాత ఇల్లు అయినా కానీ ఓనర్స్ ఉంటున్నారు కాబట్టి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మీరు కలర్స్ అన్నీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇక మీరు ఉన్నా చాలా బాగుంటుంది. లేకుంటే దీని రెంటల్ ఇన్కమ్ వచ్చేసి రెంటల్కి ఇస్తే మాత్రం ఒక 12 నుంచి 13,000 రెంట్ కూడా వస్తుంది. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నా. చూసుకోండి మీకు ముందే చెప్పాను కదా, టెర్రస్ పైన మినీ గార్డెన్ లెక్క ఉంటుంది. చూసుకోండి అన్ని రకాల చెట్లతో చాలా బాగుంటుంది. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈ టెర్రస్ గార్డెన్కి సంబంధించిన ఈ చెట్ల కానీ ఎలాంటి ఛార్జ్ చేయరు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మనకి ఇల్లు రేట్లనే ఇది టోటల్ మనకి ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి అన్ని ఇళ్ళ మధ్యలో చాలా బాగుంటుంది. ఎలాంటి హైడ్రా జోన్ పరిధికి లేకుండా చెరువులు కానీ కుంటలు కానీ నాలలు కానీ ఎలాంటి బఫర్ జోన్ లేకుండా మంచి కన్స్ట్రక్షన్ ఓనర్సే ఉంటున్నారు. ఫ్రెండ్స్ ఇక రేట్ అయితే మీకు సంతోష్ గారు అయితే చెప్పించడం జరిగింది. నేను కూడా చెప్పడం బాధ్యత కాబట్టి చెప్తున్నాను. ఈ 150 గజాల ఇల్లు మనకు కేవలం 85 లక్షల రూపాయలు మాత్రమే. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. మనకు ఆల్రెడీ బ్యాంక్ లోన్లో ఇల్లు ఉంది. మీరు కూడా మీ ఇష్టమున్న బ్యాంకులో కూడా లోన్ తీసుకోవచ్చు. ఓ 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఏ బ్యాంకులో అయినా సరే మనకు 75% అయితే లోన్ అప్రూవల్ అవుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే సంతోష్ గారి నెంబర్ పైన ఇస్తున్నాను. తను ఫోన్ చేసినట్లయితే డాక్యుమెంట్ పనగానే సరే క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలు అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.